వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 73. మాధవ్, ఏంటి భోజనానికి రాలేదేంటి? ఆకలిగా లేదు. ఏమైంది? హెల్త్ బాలేదా? మనసు బాలేదు అనిల్. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాధవ్. అనిల్కి ఒక క్షణం విహాన కోసం ఫీల్ అవుతున్నాడా అన్న అనుమానం వస్తుంది. కానీ వీడికి ఆవేశం వస్తే అస్సలు ఆపలేం. వీడితో నేను ఇండియా వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు అనిల్. తన గదిలో విసుగ్గా అటు ఇటు తిరుగుతున్న మాధవ్ దగ్గరకు వచ్చిన అనిల్ అతను విహాన కోసమే బాధపడుతున్నాడని పొరపాటు పడి పాపం అనుకుంటాడు. మాధవ్, ప్లీజ్ అనిల్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆకలిగా లేదు, వెళ్ళు ఇక్కడి నుండి. నేను చెప్పేది విన్నాక ఆకలి వేస్తుంది లేరా? ఏం చెప్తావు? విహానాతో లాస్ట్ టైం మాట్లాడడానికి నువ్వు ఇండియా వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తాను. అదే మాట కోసం చూస్తున్న మాధవ్ మనసులో ఫస్ట్ అనుకునేది విహాన నువ్వు అయిపోయావే అని. కానీ బయటకు మాత్రం థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్ అని ఫ్రెండ్ని తన హగ్ చేసుకొని తన సంతోషంగా ఉన్నట్టు జీవించేస్తున్న అతనికి అనిల్ మాటలకి గొంతులో ఏదో అడ్డం పడ్డ ఫీలింగ్ కలుగుతుంది. నేను కూడా నీతో ఇండియా వస్తాను మాధవ్. నువ్వెందుకు అనిల్, నేను వెంటనే వచ్చేస్తాను అని కష్టంగా ఉన్న నవ్వుతూ చెప్తాడు. మీ డాడీకి ఒక్కడిని పంపానని తెలిస్తే కోపడతారు మాధవ్, అందుకే నేను వస్తాను. పైగా నీకు కోపం ఎక్కువ. మళ్ళీ విహాన రిజెక్ట్ చేస్తే తట్టుకోలేవు. ఏదో ఒక తలనొప్పి అవసరమా మనకి? సైలెంట్గా వెళ్ళి మాట్లాడి వచ్చేద్దాం. నేను నీ పక్కనే ఉంటాను. ఫ్రెండ్ ఎత్తు అర్థమైన మాధవ్, నువ్వు వచ్చినా దాన్ని ఎవరూ కాపాడలేరురా అని కసిగా మనసులో అనుకుని, సరే అనిల్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి అని నవ్వుతూ చెప్తాడు. అలాగేరా, ముందు భోజనం చేద్దాం రా అని మాధవ్తో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. తింటున్నంతసేపు తన ఆలోచనల్ని ప్లాన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇండియా వచ్చినట్టు కస్టమ్స్లో తెలియకూడదు, కానీ ఎలా అని బుర్ర చించుకొని ఏదో ఐడియా రాగానే చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. ఈవినింగ్ రసవత్తరంగా జరగబోయే బైక్ బెట్ ప్రోగ్రాం కోసం అందరికన్నా ముందు రాహుల్నే విరాజ్ బైక్ దగ్గర ప్రత్యక్షమవుతాడు. సోనా వస్తూనే విరాజ్ బైక్ మీద కూర్చోవాలని పట్టుదలగా అతని కోసం వెయిట్ చేస్తుంది. విహానా కూడా సోనాని బైక్ మీద తీసుకెళ్లడు అన్న ధీమాతో ఆరాంగా విరాజ్ బైక్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మా బావ నన్ను బైక్ ఎక్కించుకుంటాడు, చూస్తుండు అని పంతంగా అంటుంది సోనా. సరే చూద్దాం కానివ్వు స్వర్ణమ్మ. నా పేరు సోనా. సోనా ఏంటి సోంపాపిడిలాగా? చక్కగా సువర్ణ అని పెట్టుకో. మీ బావ రాక కోసం దగదగా మెరిసిపోతున్నావు కదా అని వెటకారంగా అంటుంది విహాన. నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం నీవమ్మ సువర్ణ అని మా బావ ఇప్పుడు పాటలు పాడాలా అని రాహుల్ ఊహల్లో ఉండగానే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు విరాజ్. బావా, ఏంటి ఈరోజు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్? సరే డ్రాప్ చేస్తాను అంటాడు విరాజ్. అతని మాటలకి సోనా ఫేస్ వెలిగిపోతే విహాన ఫేస్లో నెత్తురు చుక్క కూడా ఉండదు. విహాన వంక చూసి కళ్ళెగరేస్తుంది.